హాయ్ గైస్, వెల్కమ్ టు రివ్యూస్. ఈ వారం రిలీజ్ అయిన OTT మూవీస్లో ఏ మూవీ బాగుందో ఈ వీడియోలు చూద్దాం. మొదటగా వచ్చేసి RRR బిహైండ్ ద సీన్స్ బాగుంది గైస్. అంటే రాజమౌళి సినిమాలో హీరో వాళ్ళ కష్టాలు ఎలా ఉంటాయి అనేది ఈ ఫిల్మ్ చూస్తే మనకు అర్థమవుతుంది. అండ్ మనందరికీ కూడా తెలియాలి సినిమా బ్యాక్గ్రౌండ్లో ఎలా చేస్తారు, ఎలా తెలుస్తుంది అనేది మనందరికీ కూడా ఒక ఐడియా ఉంటే బాగుంటుందని నా ఇంటెన్షన్. నాకైతే నచ్చింది గైస్, మీరు కూడా చూడండి, మీకు కూడా నచ్చుతుంది ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇది వచ్చేసి ఒక 4 స్టోరీకి సంబంధించిన ఫ్యామిలీ డ్రామా. లవ్ స్టోరీ అనేది స్టార్ట్ అవుతుంది వాళ్ళంతా లవ్ స్టోరీ ఓకే అయిపోయిన తర్వాత వాళ్ళకి ఒక ప్రాబ్లం వస్తుంది. 4 స్టోరీస్కి ఒకటే ప్రాబ్లం ఉంటుంది. ఆ ప్రాబ్లం నుంచి వీళ్ళంతా ఎలా బయటపడతారు అనేది సినిమా. బట్ ఆ ప్రాబ్లం అనేది పెద్ద స్ట్రాంగ్ అయితే అనిపించదు. ఏదో సినిమా చూస్తున్నామా అలా వెళ్ళిపోతుంది అన్న ఫీలింగ్ లో ఉంటారన్నమాట. పెద్దగా అయితే నాకు నచ్చలేదు గైస్. ఒకవేళ మీకు టైం ఉంది చూస్తానంటే మాత్రం మీ ఇష్టం. ఆయన వచ్చేసి లవ్ రెడ్డి బాగుంది గైస్, నచ్చింది నాకు. ఎందుకంటే ఇద్దరు హీరో అండ్ హీరోయిన్ స్క్రీన్ ప్రజెన్స్ బాగుంది, ఆ మ్యూజిక్ బాగుంది. అండ్ కర్ణాటక ఆంధ్రప్రదేశ్ బ్యాక్గ్రౌండ్ లో జరిగే ఒక రియల్ ఇన్సిడెంట్ బేస్ చేసుకుని ఈ ఫిల్మ్ తీశారు. నాకైతే నచ్చింది గైస్. కొంచెం స్లోగా ఉన్నప్పటికీ ఇప్పుడున్న మూవీస్ తో పోలిస్తే కొంచెం బెటర్ అనిపించింది. మీరు కూడా చూడండి గైస్, మీకు కూడా నచ్చుతుంది ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. అండ్ నెక్స్ట్ వచ్చేసి సకల గుణాది రామ. ఇది వచ్చేసి సన్నీ చేశారండి, విజయ్ సన్నీ. ఇది ఇలాంటి స్టోరీస్ ఎంచుకున్నప్పుడు నాకు ఎందుకు ఛాన్స్ వచ్చినప్పుడు మంచి స్టోరీ ఎంచుకోవాలి కదా, ఇలాంటి స్టోరీ ఎందుకు ఎంచుకున్నాడు అనిపించింది. బట్ కాకపోతే కథ బాగుంది. బట్ అదే మేకింగ్ అనేది అంత సినిమా రేంజ్ మేకింగ్ అయితే లేదు. ఎందుకనంటే వాళ్ళ ఆవిడ 800 రూమ్ రెంట్ పెంచుతారు అనే దానికే తను చాలా డబ్బుల గురించి ఇది అవుతుంది. అండ్ 4000 రూపీస్ మన కిరాణా షాప్లో కట్టాలనే దానికి చాలా ఇది అవుతుంది. సో అది అంత మిడిల్ క్లాస్లో చూపించాలి అని అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళు ఉండే ఏరియా అండ్ ఒక స్లమ్ లాగా చూపిస్తే బాగుండేది. చాలా రిచ్ గా ఉంటుంది, ఇస్త్రీ బట్టలు వేసుకుంటారు, చాలా మేకప్ వేసుకుని తయారవుతారు, చాలా ఇల్లు కూడా చాలా రిచ్ గా ఉంటుంది. బట్ మేము పేదోళ్ళం, మిడిల్ క్లాస్, మా జీతం 26,000 అని చూపిస్తే మనకి ఇక్కడ కూడా కన్వీనియన్స్ అనిపించదు. సో కథకు తగ్గట్టు మేకింగ్ అనేది ఉండాలి, కథకు తగ్గట్టు ప్రొడక్షన్ ని డిజైన్ చేయలేదు అన్న ఫీలింగ్ నాకు వచ్చేసింది. అండ్ రెండు సాంగ్స్ ఏమో బాగున్నాయి. విలన్ దగ్గర ఎక్కడైతే ఆ ట్విస్ట్ అనేది రివీల్ అవుతుందో ఆ ట్విస్ట్ రివీల్ అయిన తర్వాత నుంచి మనకి లాస్ట్ వరకు ఒక సస్పెన్స్ అనేది క్రియేట్ అవుతుంది. ఆ కథ బాగుంది గైస్. కాకపోతే అది కొంచెం స్లమ్ ఏరియాలో తీసి కొంచెం మిడిల్ క్లాస్ లాగా నిజంగానే వాళ్ళకి మేకప్ వేసి చేస్తే ఆ కథ మనకి చాలా యాప్ట్ అయ్యేది. సో మొత్తం ఓవరాల్ చూసుకుంటే నాకైతే నచ్చలేదు గైస్. ఒకవేళ టైం ఉంది మీకు చూసానంటే మాత్రం మీ ఇష్టం. సో ఇది గైస్ మన రివ్యూ. సో ఈ వారంలో ఎక్కువ ఏం ఫిలిమ్స్ రిలీజ్ అవ్వలేదు. ఉన్న వాటిలో ది బెస్ట్ సినిమా ఏంటి అని అంటే లవ్ రెడ్డి నాకు నచ్చింది గైస్. మీరు కూడా చూడండి, మీకు కూడా నచ్చితే ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. సో ఇది గైస్ మన రివ్యూ. ఒకసారి మన ఛానల్లో కంటెంట్ గమనించండి, నచ్చితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై ఛానల్. థ్యాంక్ యూ, బై బై.